ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దిల్సుఖ్ నగర్లో ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు నందు నాయక్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుతూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను సహించబోమన్నారు నందు నాయక్. నమస్కారం. నా పేరు నందు నాయక్, నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేపట్టిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఈరోజు నందు ఆర్మీ అకాడమీలో సరూర్ నగర్ కట్ట దగ్గర నుంచి సుమారుగా 5 కిలోమీటరు దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, అదేవిధంగా నందు ఆర్మీ గ్రౌండ్కు చేరుకునే విధంగా ఈరోజు నందు ఆర్మీ అకాడమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సమక్షంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. దేశం పట్ల గౌరవం, మేము దేశ పౌరుడిగా ఈరోజు మా ఊరితరి చాటాలనే ఉద్దేశంతో విద్యార్థుల సమక్షంలో ఒకటే మతం, ఒకటే కులం, మతంతో ఈ భేదం లేదు, కులంతో ఈ భేదం లేదు, మేము ఇండియన్స్, మేము భారతీయులం అనే నినాదంతో ఈరోజు నందు ఆర్మీ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాసంగ్రామం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మనము గౌరవంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన భారతీయులం కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడిని మనం ఖండించాలి. ప్రతి ఒక్కరూ హిందువులు ఈరోజు బంగ్లాదేశ్లో ఫస్ట్ దాడి జరిగింది, తర్వాత భారతీయులు హిందువులు ఏకమైపోయి మళ్ళీ తిరిగి వారిని ఖండిస్తున్నారు. భారతదేశంలో కూడా మిత్రులారా గమనించండి, మనం భారతీయులము, మనది ఒకటే నినాదము, ఒకటే జెండా, మన జెండా కల్మషం లేని జెండా. కాబట్టి అందరూ ముందుకు రండి. ప్రతి ఒక్కరు నేనే కాదు ప్రతి ఒక్కరు ఈ యొక్క ర్యాలీని, హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రతి పౌరుడు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో ఈ యొక్క